హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళి రావడం తప్ప వేరే ఆలోచనే ఉండట్లేదు. అప్పుడప్పుడు సెల్ఫ్ కేర్ కూడా తీసుకోవాలి, కానీ నేను నా స్కిన్ని, నా హెయిర్ని అస్సలు పట్టించుకోవట్లేదు. చూసారుగా, జుట్టు మొత్తం చీకేసిన తాటంకలా తయారైంది. సో ఇంకా ఇలానే ఉంటే ముందు ముందు గుండు వేసుకుని తిరగాలి నేను. వామ్మో, ఊహే చాలా ఘోరంగా ఉంది. ఇంకా రియాలిటీలోకి వస్తే అంతే సంగతి. ఇలా అయ్యే పని కాదని వెంటనే మమ్మీని గార్డెన్లోకి వెళ్ళిపోయిన వెంటనే అబ్బా, చుట్టుపక్కల మొత్తం ఆకుపచ్చగా భలే ఉంది, ఫ్రెష్గా. అసలే వానాకాలమేమో, చల్లగా చాలా బాగా అనిపించింది. సో ఇంకా తాజా మందార ఆకులు, కరివేపాకు, తులసి, వేపాకు వేసి టీ పెట్టేయమంటారేమో. లేదండి, అది మళ్ళీ ట్రై చేద్దాం. లేకపోతే ఏ మోషన్సో పట్టుకుంటే నా గతి అదో గతి. అసలే మా ఇంటికి నేను ఒక్కగానొక్క మంచి పెళ్ళాన్ని. సరే, ఇంకా అవన్నీ తీసుకుని మా వంటశాలకి వచ్చేసా. ఆల్రెడీ నా దగ్గర ఉన్న అలోవెరాని, ఒక బనానా వేస్తే షైన్ వస్తుందని అది కూడా మిక్సీలో పాడేసా. అన్నీ వేసి ఇగో కొంచెం వాటర్ పోసుకోవాలి, లేకపోతే పెరుగుంటే పెరుగు కూడా పోసుకోవచ్చు. ఇంకా అవన్నీ వేసుకుని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. నా దగ్గర ఉన్న ఈ మినీ గ్రైండర్తో మంచిగా పేస్ట్ అయిపోయింది బాగా. ఇలా స్మూత్గా వెన్నలాగా మనకి పేస్ట్ రెడీ అవ్వాలి. తాగట్లేదండి, నెత్తికే పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆ కోకోనట్ ఆయిల్ ఏమో చలికి గడ్డగట్టేసింది. అది కూడా పూసలా అమ్మ చేతి నెయ్యిలా తయారైంది ఆ కొబ్బరి నూనె. సరే, ఇంకా అదంతా మొత్తం లోపలంతా కరిగిపోయిన తర్వాత హెయిర్కి ఇలాగా ఒక్కొక్క పాయికి అప్లై చేసుకుంటున్నాం. మనకి మెయిన్ స్కాల్ప్ ఇంపార్టెంట్ కదా. హెయిర్ మొత్తం అలా ఒక్కొక్క పాయ తీసుకుని నీట్గా అప్లై చేసుకోవాలి. రూట్స్ ఒక్కటే కాదు, హెయిర్ స్ప్లిట్స్కి, హెయిర్ మొత్తం ఎంతైతే లెంత్ ఉందో అంత లెంత్. నాది చాలా పొట్టి జుట్టు. సో తర్వాత ఇలా హెయిర్ మొత్తం అప్లై అయిపోయింది అని తెలుసుకున్న తర్వాతే మీరు హెయిర్ని ఇలా బంద్ చేసి పెట్టుకోవాలి. బంద్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మసాజ్ చేసుకుంటే లోపల రూట్స్ అనేవి, బ్లడ్ సర్క్యులేట్ అనేది అవుతుందన్నమాట. ఇలా ఆరిపోయిన తర్వాత ఒక మంచి షాంపూతో హెడ్ బాత్ చేసేసుకోవాలి. హెడ్ బాత్ చేసేసుకున్న తర్వాత ఆ ఆకులు ఏవైతే ఉన్నాయో అవి ఎండిపోయిన తర్వాత పోతాయి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. దాని తర్వాత హెయిర్ చూసారు కదా ఎంత బాగుందో, షైనీగా స్మూత్గా బాగుంది కదా.